హలో వణకం వణకం అన్నయ్య వరకు వణకం. ఈ రోజు నా ప్రయాణం చెన్నై నుండి కేరళలోని త్రివేంద్రం వరకు. ఇదే చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచే మన ట్రైన్ అయితే బయలుదేరుతుంది. నేను కేరళకి వెళ్తున్నా అని ఆనందంలో ఉంటే ఈ శివ ఒక బాంబు పేల్చాడు. మాకు కన్ఫర్మ్ అయిన సీట్స్ వేరే వాళ్ళకి ఇచ్చి మనం ఆర్ఏసీలో కూర్చుందాం విండో సైడ్ అని అంటున్నాడు. అవాక్కైన నేను అస్సలు ఒప్పుకోలేదు. నా వల్ల కాదు శివ, నేను పడుకుంటా అని నేనైతే నా సీట్లో పడుకున్నా. అలా నిద్ర లేవగానే తెల్లారిపోయింది. కానీ మేము ఇంకా తమిళనాడులోనే ఉన్నాం. నిద్ర లేవగానే కేరళని చూడాలని నా ఆశ నెరవేరలేదు. ఓ పక్క శివ మాత్రం దొరికిన ప్రతి ఫ్రేమ్ తన ఫోన్లో బంధిస్తున్నాడు. ఈ ట్రైన్ చూసారా, కాచిగూడ నుంచి నాగర్కోయిల్ అంట. ఆల్మోస్ట్ ఇండియా చివరి వరకు వెళ్తుంది. ఇది వీక్లీ ట్రైన్ అనుకుంటా. నాగర్కోయిల్ నుంచి కన్యాకుమారి కేవలం 20 కిలోమీటర్లు మాత్రమే. ఇంకా నేను కిటికీలోంచి చూస్తూ, డ్రైవర్ సార్ తొందరగా ఈ ట్రైన్ని కేరళ తీసుకెళ్ళండి, ఇంకా వెయిట్ చేయడం నా వల్ల అవ్వట్లేదు అని నాకు నేనే చెప్పుకుంటున్నా. ఎందుకంటారా, డ్రైవర్ సార్కి అయితే చెప్పలేం కదా. అసలే నా టెన్షన్లో నేనుంటే ఈ శివ ఏకంగా ట్రైన్ దిగేసి వీడియోలు తీసుకుంటున్నాడు. అది కూడా 2 ట్రైన్ల మధ్యలో. ఇంకా చాలు శివ, ట్రైన్ ఎక్కు, లేకుంటే ట్రైన్ వెళ్ళిపోతుంది, నేను మళ్ళీ నీకోసం వెనక్కి రావాలని ఒక కేక వేశా. ఓకే బ్రదర్ అనుకుంటూ ట్రైన్ ఎక్కేశాడు. ఎంతైనా అలా దిగడం ప్రమాదకరం. నెవర్ డూ దట్. అలా చూస్తూ ఉండగా కేరళలోని మొదటి ఊరు వచ్చేసింది. అదే పరసాల. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నా మొహంలో తెలియని ఆనందం వచ్చేసింది. ఈ ప్రదేశం అంతా కొబ్బరి చెట్లే కొబ్బరి చెట్లు. అలా మేము త్రివేంద్రం చేరుకున్నాం. నా మైండ్లో ఒకటే ఆలోచన, ఏంటి చల్లగా ఉండాలి కదా, మరేంటి ఇంత వేడిగా ఉంది అని. అప్పుడే ఒక బాంబు లాంటి వార్త విన్నా. ఇది కేరళలో ఫుల్గా ఎండలుండే సీజన్ అంట. చచ్చింది గొర్రె అనుకొని ముందుకి వెళ్ళిపోయాం. కేరళలో ఏ మనసులో చల్లగా ఉంటుందో మీకు తెలిస్తే కింద కమెంట్స్లో రాయండి. ఈసారి తప్పకుండా అదే మనసులో అయితే వెళ్ళిపోదాం. అలా స్టేషన్ బయటకు వచ్చి ఆటో బుక్ చేసుకొని మా హోటల్ వైపు వెళ్ళిపోతున్నాం. సిటీని చూస్తూ. నా పిచ్చి కానీ ఏ సిటీలో అయినా అవే బస్సులు, అవే షాపులు, అవే రోడ్లు. బట్ స్టిల్ కేరళ వచ్చామనే ఆనందం, మా ఆనందం మా మొహాల్లో కనిపిస్తుంది కదా. ఈ శివ చూడండి, సీట్లో అస్సలు కూర్చోవట్లేదు. ఆనందంతో చిందులు వేస్తున్నాడు. ఇంకా అసలైన కేరళ చూడకముందే. ఈ కేరళలో రోడ్లు చాలా చిన్నగా ఉంటాయి. బస్సు వాళ్ళైతే చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు. ఇక్కడ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ బస్సులు పోటీ అన్నమాట. అలా మేము బుక్ చేసుకున్న హోటల్కి అయితే చేరుకున్నాం. బాగుంది కదా, చుట్టూరు కాంపౌండ్ వాల్, మధ్యలో ఇల్లు, చుట్టూరు చెట్లు, హోమ్ స్టే. ఇది టైం కాకముందే హోటల్కి రావడంతో, సార్ ఇది మీ ఇల్లు కాదు, ఎప్పుడు పడితే అప్పుడు మీకు స్వాగతం పలకడానికి మీ టైంకే స్వాగతం పలుకుతామని బయటే కూర్చోబెట్టేశారు. శివ వాళ్ళతో ఇది హోమ్ స్టే కదా అని రివర్స్ క్వశ్చన్ వేశాడు. వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి బ్రతికిపోయాం. ఈ కాంపౌండ్లో మామిడి చెట్టు కూడా ఉంది చూడండి. మ్యాంగో ఉంది చూసారా, రాయి తీసుకొని కొడితే ఒక్క దెబ్బకి రాలిపోతుంది. కానీ ఎందుకులే, మన ప్లేస్ కాదు అని ఆగిపోయా. మధ్యాహ్నం అయింది కదా, ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి కేరళ ఫుడ్ తిందామని వెతుక్కుంటూ ఒక హోటల్కి అయితే వచ్చేసాం. చూసారా, వాళ్ళు ఒక అరిటాకు వేసి దాంట్లో ఒక 4-5 రకాల కూరలు వేశారు. మాకు రాని భాషలో ఏం కర్రీ అని అడుగుతూనే ఉన్నాం. వాళ్ళు మలయాళంలో చెప్తూ వేస్తున్నారు. తెలియకపోయినా తెలిసినట్టు తల ఊపుతూ వింటున్నాం. మీకు ఎవరికైనా వీటి పేర్లు తెలిస్తే చెప్పండి. ఇది చూడండి, కప్ప అంట. కప్ప అంటే మీరు అనుకున్నది కాదండి, ఇది కూడా ఒక వెజిటేబుల్ కర్రీ. వడ్డించే వాళ్ళు వచ్చి ఆకు ఎత్తి పట్టుకోండి అన్నారు. మాకు అర్థం కాలేదు మాస్టారు అని ఒకరి మొహం ఒకరు చూసుకున్నాం. రైస్ పెట్టడానికంట కింద పడకుండా కొంచెం ఎత్తి పట్టుకోండి అన్నారు. ఈ రైస్ చూసారా, లావుగా ఉంటాయి. సాధ్య అంటారు కేరళలో. లావుగా ఉంటాయి కానీ చాలా మెత్తగా స్పాంజ్ లాగా ఉంటుంది ఈ రైస్. అలా రైస్ మీద ఏదో వేశాడు, ఆ పేరు మాకు అర్థం కాలేదు. కేరళ వచ్చాక చేప తినకుంటే ఆ భోజనంకి వాల్యూవే లేదు కదా అని ఒక పెద్ద చేప అయితే ఆర్డర్ ఇచ్చేసాం.
ఇదిగోండి, బాగుంది కదా ఈ చేప. ఇంకా ఆలస్యం ఎందుకు, ఒక పట్టు పడదామా శివ అని ఇద్దరం లాగించేశాం. కొన్ని బాగున్నాయి, ఇంకొన్ని సప్పగా ఉన్నాయి. వెళ్ళిన ప్రతి దగ్గర నాకు నచ్చిందే కావాలంటే ఎలా? అక్కడ ఏ స్పెషల్ దొరుకుతుందో అది ట్రై చేయాలి. మేము వీడియోలు తీసుకుంటూ తింటుంటే హోటల్ వాళ్ళు వచ్చి ఎలా ఉంది, బాగుందా, ఇంకేమైనా కావాలా చెప్పండి అని మలయాళంలో అడుగుతున్నారు. చెప్పినా కదా, మాకు వచ్చిరాని భాషలో ఓకే ఓకే చెప్పేసి అన్నీ ట్రై చేసేసాం. మేము అడగక ముందే వాళ్ళు ఒక ప్లేట్ చికెన్ కూడా తెచ్చేశారు. వీళ్ళు ఎటు తింటారు అని. తెచ్చాక వద్దు అంటే ఏ బాగుంటుంది చెప్పండి అని అది కూడా తినేసాం. బాగుంది చికెన్ కూడా. ఏం శివ, భోజనం ఎలా ఉంది అని అడిగితే రకరకాలుగా ఉంది మాస్టారు, ఏం చెప్పాలో తెలియట్లేదు అంటున్నాడు. ఇక్కడ నీళ్లు చూసారా, రెడ్ కలర్లో ఉన్నాయి కదా, ఏదో వేసి బాయిల్ చేస్తారు అంట. ఆ పేరు చెప్పారు, నాకైతే అర్థం కాలేదు. లాస్ట్లో అన్నం మీద మజ్జిగ లాంటిది ఏదో వేశారు. దాంట్లో అరటిపండు, పైనాపిల్ రెండూ ఉన్నాయి. బట్ సూపర్ టేస్ట్ ఉంది. అమ్మయ్య, మొత్తానికి కడుపు ఫుల్గా తినేసాం. ఇప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకున్నామంటే ఇంకా 2 రోజుల దాకా నిద్ర లేయము అన్నట్టే తినేసాం. ఇదే హోటల్లో మా మొదటి కేరళ భోజనం. తినేసాం కదా, ఇంకా పక్కనే ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఒక మంచి పార్క్ ఉందంట, లేక్ టూరిస్ట్ విలేజ్. అక్కడికి వెళ్దామని డిసైడ్ అయిపోయాం. చిన్నపిల్లల్లాగా పార్క్ ఏం పోతారు అనుకోకండి, వెళ్తే కదా తెలిసేది అని స్టార్ట్ అయిపోయాం. ఎండ బాగా ఉంది కదా అని ఆటోలో వెళ్ళిపోదామని ఆటో వాళ్ళని అడిగితే 2 కిలోమీటర్లకి మీ ఆస్తి రాసివ్వండి అంటున్నారు. సరేలే, ఆటో ఎందుకు, అందమైన ప్రకృతిని చూస్తూ వెళ్ళిపోదామని మేము మా కాళ్ళకి పని చెప్పేశాం. మీకు చెప్పా కదా, కేరళ మొత్తం కొబ్బరి చెట్లు, అరటి చెట్లు మాత్రమే ఎక్కువ కనిపిస్తాయని. బాగుంది కదా ఈ ప్లేస్ చూడటానికి. అలా రైల్వే క్రాసింగ్ దాటుకుంటూ ఒక 2 కిలోమీటర్లు రాగానే లేక్ విలేజ్ అయితే వచ్చేసింది. నేను ఇంకా ఇది విలేజ్ స్టైల్లో ఉంటుందేమో అనుకున్నా, కానీ ఇది ఒక పార్క్. జస్ట్ పార్క్ చిల్ అవ్వడానికి. అప్పుడే మేమైతే టాయ్ ట్రైన్ని చూసాం. చలో అనుకుంటూ లైన్లో నించున్నాం. టికెట్ తీసేసుకున్నాం. ఆల్రెడీ 2 రోజుల నుంచి ఒరిజినల్ ట్రైన్లోనే ప్రయాణం చేస్తున్నాం కదా, మళ్ళీ ఈ బొమ్మ ట్రైన్ ఎందుకు బ్రదర్ అని శివ అంటున్నాడు. పెరుగు పెరిగే, మజ్జిగ మజ్జిగే శివ అని ట్రైన్ అయితే ఎక్కించేశా. అలా పార్క్ చుట్టూ ఒక రౌండ్ తిప్పింది. మధ్యలో రియలిస్టిక్గా ఉండడానికి బ్రిడ్జిలు, రైల్వే క్రాసింగ్లు పెట్టారు. ఏదో వచ్చినందుకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం బాగుంది బాగుంది అనుకుంటూ ఉన్నాం ఇద్దరం. కానీ బోర్ కొట్టేసింది. ట్రైన్ దిగిన వెంటనే 1 నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆ పార్క్ నుంచి బయటపడ్డాం. పార్క్ నుంచి బయటకు రాగానే లోకల్ బస్ అయితే ఎక్కేసాం. ఆగండి చెప్తా ఎక్కడికో, కొంచెం ఓపిక. నేను మీకు ముందే చెప్పానా, కేరళలో ఆర్టీసీ బస్సులు చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తారని. ఇప్పుడు కల్లారా నేను చూసి మీకు చూపిస్తా చూడండి. అక్కడ ఉన్నదే చిన్న రోడ్డు, సరిగ్గా 2 కార్లు పక్కపక్కన పెట్టే స్థలం. అలాంటి రోడ్లో F1 రేస్ లాగా దూసుకుపోతుంది మన బస్ చూడండి. కేరళ వచ్చిన మొదటి రోజే పైకి టికెట్ ఇస్తారేమో అని భయపడ్డాం. వీడియో గేమ్స్లో NFS ఉంటుంది కదా, అలా తోలుతున్నాడు. శివ ఉన్నావా అంటే హా బ్రదర్ ఇప్పటికైతే ఉన్నా అని వాయిస్ వినిపించింది. ఎప్పుడెప్పుడు దిగేస్తామా అని గట్టిగా పట్టుకొని కూర్చున్నాం. అమ్మయ్య, మేము దిగాల్సిన చోటు వచ్చేసింది. ఇదే అజిమల శివ టెంపుల్. శివ బ్రతికించావు అనుకుంటూ దిగేశాం. మన శివ కాదండి, దేవుడి శివని. ఆ ద్వారం నుంచి 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తే గుడి వస్తుంది. కానీ ఈ దారి చూడండి, కిందకి ఉంటుంది. అంటే మనం కిందకి నడుస్తున్నాం, సముద్రపు ఒడ్డుకి. ఇక్కడ శివుడి విగ్రహం ఉంటుంది, చూద్దాం పదండి. ఇదే ఆ గుడి ఎంట్రన్స్. లోపలికి టికెట్ ఏం లేదు, నేరుగా వెళ్ళిపోవచ్చు. శివుడి ఉగ్రరూపం చూడండి, ఎంత పెద్ద విగ్రహం. మీకు వీడియోలో చిన్నగా కనిపించవచ్చు, కానీ చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఈ గుడి పేరు అజిమల అని చెప్పాను కదా. అజి అంటే సముద్రం, మల అంటే కొండ. ఇది కోస్టల్ ఏరియాలో ఉంది కాబట్టి ఆ పేరు పెట్టారు.
ఈ శివుడి విగ్రహం 58 అడుగుల ఎత్తు ఉంది. వెనకాల సముద్రం. ఆ దృశ్యం చాలా అందంగా ఉంది కళ్ళకి. ఆ సముద్రం అయితే ఫుల్ అలలతో ఊగిపోతుంది. ఎటు చూసినా కొబ్బరి చెట్లు. బాగుంది కదా. విగ్రహం వెనక భాగం చూడండి ఎలా ఉందో. అలా ఒక గంట సేపు మేము అక్కడే ఉండి బయలుదేరాం. చలో మళ్ళీ F1 రేస్ చూద్దాం కాసేపు. ఈసారి అలవాటైపోయింది, దేన్ని పట్టుకోకుండా కూర్చున్నాం అంతే కదండి. ఏదైనా 1-2 సార్లు భయం అంతే కదా, తర్వాత అలవాటైపోతుంది. శివ ఏంటి ఎలా ఉంది అంటే, ఏమో అన్న వేడికి ఏం తోచట్లేదు అంటున్నాడు. బస్సు 100 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తున్నా కూడా వేడిగాలి వస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత వేడి ఉందో కేరళలో. ఇది చూడండి, ఒక బస్సు కూడా వెళ్ళడానికి ప్లేస్ లేదు అంటే ఎదురుగా ఇంకో బస్సు వచ్చింది. నానా తంటాలు పడి ఎలాగో అలా 2 బస్సులు క్రాస్ అయిపోయాయి. ఇక్కడ ఆశ్చర్యం విషయం ఏంటంటే, మేము వచ్చిన రోజే ఇక్కడ ఓనం చివరి రోజంట పెద్ద పండగలాగా చేసుకుంటారు కేరళలో. కేరళకి సంబంధించిన ట్రెడిషన్, వాళ్ళ సంస్కృతి ప్రదర్శనలు చేస్తున్నారు. కొన్ని వేల మంది జనం వచ్చారు చూడండి. మేము కూడా లక్ అనుకున్నాం ఈ పండగ చూసినందుకు. ఓనం అనేది ఒక హిందూ ఫెస్టివల్ కేరళలో. ఫ్లవర్స్తో ఫుల్గా డెకరేషన్ చేస్తారు మహాబలికి స్వాగతం పలకడానికి. దాన్నే వాళ్ళ భాషలో పూకలం అంటారు. ఇంకా బోట్ రేజులు, ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ పెట్టి సెలబ్రేట్ చేసుకుంటారు. శివానికి ఇవేమైనా తెలుసా అంటే, నాకేం తెలియదు బ్రదర్, బట్ కలర్ఫుల్గా ఉంది ఈ నైట్, సూపర్గా ఉంది వీళ్ళ ట్రెడిషన్ అండ్ కల్చర్ అని చెప్తున్నాడు. చూడండి అసలు ఈ జనాలని చూడండి, లైట్లను చూడండి. ఇవన్నీ చూడడానికి మా 2 కళ్ళు సరిపోవట్లేదు. అన్న కొంచెం ఎక్కువైందని ఒక వాయిస్ వినిపించింది. ఓకే శివ, ఐ గాట్ ఇట్ అని అక్కడి నుంచి బయలుదేరాం. మా ఈరోజు ప్రయాణం మీకు ఎలా అనిపించింది? మా ఫేస్లు చూడండి ఎండకి మాడిపోయాయి. నా సబ్స్క్రైబర్ ఇచ్చిన క్యాప్ అయితే పని చేయలేదు, ఇంకా నల్లగా అయిపోయాయి ఎండకి. ఈ వీడియో చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. రేపు మరో కొత్త జర్నీతో మీ ముందుంటాం. మీరు నా ఛానల్ అలా నాతోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగండి విషెస్ చెప్తా. అందరికీ హ్యాపీ ఓనం. ఉంటా, బాయ్.